అగో ఏం చేసినా ఎవరు అక్కడ బట్టలు ఆరేసిందయ్యా. బట్టలు వేసుడు గీత చేప ఎవడన్నాడా? అవ్వా గీడెవరుంటారయ్యా? ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళన్న యూత్ ఇజ్జత్ పోతుంది నీ మాటలకి. ఏ ఊకో ఎవడన్నా ఉంటే చెప్పే, నేను ఏమనుకోను. ఏ ఊకో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అగో చూడు ఇంకా అక్క ఎట్లా యూతుందో నువ్వు అనే మాటలకి. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అబ్బబ్బబ్బబ్బా ఏం నటిస్తున్నావే? ఆ అక్కింతలని గుప్పుడు మాట్లాడతాను. నువ్వు శివుల శంకల పోయి ఎవరితో ముచ్చట పెడతాను, ఎవరితో పెడతాను. అక్కడ ఓ నిజ్జతి నేను అనేవరకే పోతుందా చెప్పో. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? విసలేసిందా ఏంది నీకు? అయితే నువ్వే చేసుకురమ్మా, నేను ఏడిపోను ఇంట్లో వంట. అగ్గది సంగతి. నేను పనికి బయటకు పోతా, నువ్వు అన్ని ఇంట్లోకి తీసుకొచ్చుకో కథం. ఏందయ్యా ఏం మాట్లాడుతున్నావు చెప్పు? నోటికి ఎంత తంతేనా? చేను కాడుకోతేనేమో ఆడవాళ్ళు ఉన్నారంటావు. ఎవరుంటారయ్యా పనికాడ? అంత ఆడవాళ్ళే కదా. ఇంటి కాడ ఉంటేనేమో ఎవరిని పిలిపించుకుంటామంటావు. అంత మామ లేరా? ఆ బుర్రలకి వెళ్ళి ముందు తీసాయి. అపో అది వస్తుంది. ఈ ముచ్చట కనుక దానికి తెలిసిందనుకో ప్రాణం తీస్తా. బంజాయ్ ఏమైందక్క? ఏం లేదే. నాకంతా తెలుస్తుంది అక్క. మీ ముచ్చటగా అక్కడ దాకా వినబడుతుంది. అయినా నాకెందుకు తీయగాని బెరుకులు ఎరడానికి అత్తవా? ఇక చింత కింది మళ్ళక్క 10 మందిని నిలుచుకరమ్మన్నది, అందుకే వచ్చిన. తప్పియకక్క మరి అయ్యేసేను నీతోనే లెక్క. ఓ పొల్లా ఒకసారి రాయండి పని. ఏంటిదక్క? నాకు పని ఉన్నది అక్క, ఇంకా 10 మందిని పిలుచుకరమ్మన్నది. అయ్యో పోయేవి తీయే. ఇంకో మొన్న పని కాడిపోతే ముళ్ళు కూర్చింది, తీసినా కానీ నేను ఇరికినట్టున్నది, తడతడా అంటుంది. మరి బాగుంది మనకపోయినావు. ఈ బావ పాడువాడ నా పిప్పిరాలో కొడతాడానికి ఈ ముళ్ళు తీస్తాడే. పిన్నిస్ ఉన్నదా? వెళ్ళింది సన్న ముందు చిన్నగా. అబ్బాయి కడుపు చల్లకుండా తీసి మంచి పని చేసినవే. చిన్నదే కానీ తడదడా అంటుంది. ఇంకా నయం చీముకి రాలే. ఆ చీముకి అయితే నువ్వు నడవకపోతే ఏం పని కూడా చెప్పదు. ఏం చేయాలి మరి? తీసేటోళ్ళు వాళ్ళు ఉన్నారు చెప్పు. సరే గాని ఉప్పు కాపమంటావా అక్క? ఏ అద్దు తీయే, కింద చిన్నదానికి ఎందుకు. సరే అక్క పోయేస్తా మరి. రా మరి మర్చిపోకు. ఏ అత్తనే ఏంది నేను రాగానే లేచిపోతాను? నచ్చుతలేనా? కర్రీగా ఉన్నానా? ఓకరం వస్తానా? నా ముఖం మంచిగా లేదా? వాడు తెల్ల ఉన్నాడా? ఓహో లగ్గమేమో నాతోటి. కక్కు మింగుతున్నావు ఎందుకు? మానంతక్క బాడకవు కొంచెమని ఉన్నదా నీకు? నోటికి ఏదంతది మాట్లాడుతున్నావు? అరే పోయి ఇంట్లోకి కూడా తెద్దాము, మరి పొరగానే ఉన్నారు, అన్ని పెడుతుంది అది అన్నది లేదు. ఏది పడితే అది చదువుతున్నావు? ఎడిదిరిగిపోతున్నా నేను. 24 గంటలు కావాలమంటున్నావు కదా నా దగ్గర. మరి నన్ను అంటున్నావు ఆ పొర్రాగానే కింది నుంచి మీ దాకా చూస్తున్నావు. అంత నచ్చిందా ఎర్రగా బుర్రగా ఉన్నదని? వా సూపర్. ఏం దింపిన స్టోరీ హైలైట్ దింపుతాను. అటు ఇటు తిరిగి నా ముఖాన్ని చెప్తానవా? అంటే నువ్వు చేసే తప్పు కొట్టు పుచ్చడానికి నాకు లేని చెప్తానవా? దాన్ని చూసిన వాళ్ళసరికన్నా ఒడుచుకొస్తాంది నీకు. మరి నాది నొప్పి కాదా? నన్ను ఎట్లా పడితే ఎట్లా అంటాను? ఆయన నేను ఏం తప్పు చేసినా? ఎవరితో దొరికినా చెప్పు. మరి దొరకబట్టినావా? చూసి మాట్లాడు. నీ మాటలతోటి నాకు ఎంత ఇదైతుందో తెలుసా నీకు? ఏడిపిస్తున్నావు రోజు రోజుకి. పోడా
కూర్చున్నావు పూలు మాకు అక్క, ఇక ఏమో అంటే చాలు పూలు ఉంచారు మన ఉంచారు అక్కడ అమ్ముకుంటావా ఇక దేవుడికి పెట్టడానికి లేవంటే అమ్ముకుంటున్నా వాటి అస్సలు ఉంచలేరు. అయిపోయింది. తలుపు తీసి ఉన్నది కదా, కూడా వచ్చిండో ఏం పాడు. బూమ్. భయపడ్డావు కదా, భయపడలే, పనికి పోయినావు కదా, నేను అద్దన్నా కూడా పోయినావు అంటే నేనంటే లెక్కలేదు, నా మాట అంటే లెక్కలేదు, మొత్తం మీద నేనంటే విలువ లేదు. అలసిపోయినావా, పనికి పోయి అలసిపోయినావా, ఇంకేదైనా పనికి పోయి అలసిపోయినావా? నీకేమైనా మానం ఉన్నదా? మాతుండే మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? పనికి పోయింది కనబడదు, దేనికి పోయింది కనబడదా నీకు? ఇంటి వెళ్తలేదని పనికి పోయినా. ఓకే ఓకే ఓకే, నువ్వు పనికి పోయినా అంటే అలసిపోలేదు అన్నట్టు. సరే అలసిపోలేదు, దా ఇంట్లో దేనికి? దా. నీకేమన్నా మానం ఉన్నది? మనతో పోరగాలు ఉన్నారు, రాత్రి లేదు పగలు లేదా? పోరారం జీవాలు ఉంటే ఇంత నోట్ల బండు వాడా అదనే ఓ అదనే మా పొద్దు వచ్చిందా? రాలే కదా. మీరు పనికి కలిసి వెళ్ళారట కదా? ఏం పోలేదు మరి, ఇంటికాడ లేదా? ఇంటికా లేదు, అంత తిరిగి వస్తాను నేను. వచ్చింది కాలు కడుపులేదు కదా, మళ్ళీ బయటకి ఉరికింది. నువ్వు వచ్చినప్పుడు ఉన్నదా? మరి ఉంటే అయిపోగా వచ్చా, మోడ వచ్చినప్పుడు కూడా అది కూడా అది. అత్తే మాత్రం ఇంటికి రమ్మని చెప్పి మా ఇంటికి. సరే మరి. ఎవడాడు చచ్చిపోయాడు? ఎవడు మొత్తం చచ్చిపోయినాడు? ఎవడు? దొరకటోనోగా సంగతి ఆడేనా? ఆడేనా? కొట్లు పోతాయి, పురుగులబడి సత్తావు. ఆన్నే నన్ను ఉంచుతుంది, ఆన్నే నన్ను ఉంచుతుంది. నేను గోడ సాట్ నుంచి అంతా చూసిన. నీ సంగతి చెప్తా పాయింట్లకు. వాడితోటి ఎకలు పగపగలు నవ్వుకుంటూ తుల్లుకుంటూ నా జీవితాన్ని నువ్వు నాశనం చేస్తానే. నాకు తెలిసే మొదటికెళ్ళి వాడికి నీకేం దిక్కు లేదు కదా, వాడికి సంబంధం లేదంటే ఇంట్లో కూడా అంటే నీతో రాకపోతే ఊరందరితో కడతావా? పట్టుడే దా. ఏందయ్యా ఇది? రాత్రి లేదు, నీతో పోరాడాలి ఉన్నారు లోపల. నీ అమ్ముందయ్యా, ఏంది? ఉండని ఎవరన్నుండని నాకు కావాలి.
ఏంటి ఏం లేదే. ఏంటిదక్క ఇదంతా? ఈ సిగరెట్లతో కాల్చుడు ఏంటిది? ఇంకెన్ని రోజులు భరిస్తావు చెప్పు? ఏం చేయమంటావు? కర్మ. కర్మ లేదు ఏం లేదు, నువ్వు భరించుకుంటా ఉన్నన్ని రోజులు గిట్లనే ఉంటది. నేను నీకు ఉపాయం చెప్తా, విను. ఏమోనే, నాకు భయం అవుతుంది. నువ్వు భయపడకు, నేనున్నా కదా, నేను చెప్పినట్టు చెయ్యి. ఊరుకుంటావేమోనే. నాకేం కాదక్క, నేను చెప్తాను కదా, సరేనా? ఇష్టం. ఇగో మొన్నటి కైకిల్ డబ్బులు పంపించింది, సరేనా? ఏమైంది మరదల పిల్ల బాలవత్రా? ఏంది బా నువ్వు వచ్చిన అక్కడికి వెళ్ళింది? ఉన్నది ఇంటికన్నా ఇయ్యాల డ్యూటీ నాకు పడ్డది అంతే. అవునా, సరే ఇగో తీసుకోబా. సరే అగో ఏందే మీ కథలు, ఏకేకలు పక్కపక్కలు బాగా నవ్వుతాను. మీతో నీకు పని? అయ్యో బావా అన్నప్పుడు గాలి ఎందుకు కొడతాను రా? ఏమనలేదురా, పాలు పోసింది. ఓ షుడికే ఈడికి వచ్చి నా ఇంటికి వచ్చి నా పిల్లలతో సరసలాడుతున్నావు వారా? ఏ పిచ్చని వారా, ఏం మాట్లాడతాను? అరే ఓ షుడికే, అరే నేను పాలు కొంటూ నీకు వచ్చిందా? పాలు పోయమన్నాడు, పాలు తీసుకొచ్చి పోసిన దానికి కొడతావేంది? పాలు రోజు కొంటూ కదా మీ ఇంటికాడ మేము. రోజులు రాలే, నువ్వు రాలే, ఏం చేసినావు నా పిల్లల్ని? అరే తలకాయ ఉన్నా నీకు, తలకాయ ఉన్నా మాట్లాడుతాను. తలకాయ ఉండే మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతాను పిచ్చి మాటలు గవ్వేనా? పాలకత్తే అయితే ఏదో వంట కడతావు. అవులే నా ఇంటికే వచ్చి నన్నే అవులు కదంటావారా? భూషుడికే అసలు నిన్ను కాదురా, దీన్ని అనాలి. అరే నువ్వు చెప్తే వినవా? పాలు ఈయన ఇట్లా రోజు వీడే వస్తాడా, ఆ వదిన వస్తుంది. ఇలా వీడి ఎందుకు వచ్చిండు నాకు చెప్పుతారా? అరే ఇలా దానికి 10 నేను వచ్చిన దీనికోసం అనుమానిస్తావా? పిచ్చోని అమ్మంచాను. ఏంది బావా, పాలకచ్చి పోతాను? పాలకచ్చి పోతేనే నిన్ను అంటాడు అని అంటాను నువ్వు. మరి మొన్న ఎందుకో మీ తమ్ముడు ఇంటికి వచ్చి నేనున్నానని అడిగితేనే అక్కని కొట్టినవాట. మరి అది ఎంతవరకు కరెక్టు? అంటే అక్క నువ్వు కొట్టినా తిట్టినా భరిస్తాందనే కదా సిగరెట్లతో కాల్చినావు నిన్ను నచ్చి చూస్తే. నేను అది ఎంతవరకు కరెక్టు? ఎవరు వచ్చినా నువ్వు దానితోనున్నావు ఈయనతోనున్నావు అని అంటగడతాన్నావు. అంటే అక్కకు మనసు లేదా, మంచి కాదా? ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలని మేము ఈ నాటకం ఆడినాం. అక్కని అర్థం చేసుకొని ఇద్దరు మంచిగా కలిసి ఉంటే నీ జీవితం మంచిగా ఉంటుంది, అక్క జీవితం మంచిగా ఉంటుంది. నిజంగా తప్పైంది మాట. నన్ను కాదు బావ క్షమించమనేది, అక్కని క్షమించమను. నువ్వు ఎంత బాధ పెట్టినా కూడా నిన్ను కాదని అక్క ఇంట్లోనే పడి ఉంటుంది. ఏమైందన్నా కూడా నోట్లోకి వెళ్ళి మాట చెప్పుకోదు. అంత మంచి భార్య దొరకాలంటే అదృష్టం చేసుకోవాలి. ఏందయ్యా ఇడిచిపెట్టు, నీలపాలంటే ఏం లేదా చెప్పు, ఇడిచిపెట్టయ్యా. ఏంది నేను చేయబట్టింది అందుకు కాదు బుజ్జి, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేసిన. నిన్ను కొట్టిన, హింసించిన, ఎవరికి అంటగట్టిన. నన్ను క్షమించు బుజ్జి, నిజంగా నేను మారిన, నా తప్పైంది. ఏందయ్యా ఇది? అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా రోజుల తర్వాత డబుల్ పంచ్ కామెడీ యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నానండి. ఈ వీడియో చాలా బాగుంటుంది, సెంటిమెంట్గా ఉంటుందండి. చూడండి, ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందైతే ఎలా ఆదరించారో
ఇప్పుడు కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మాత్రం ఖచ్చితంగా కొట్టండి. డబుల్ పంచ్ కామెడీ. బాయ్, ధన్యవాదములు.